పిల్లంటే ఇలా మాట్లాడాలి కదా అని అనిపిస్తుంది. వాళ్ళు అంటారు, సమస్త ప్రాణులలో కూడా ప్రాణ రూపంలో సంచరించేటటువంటి ఓ వాయుదేవా, నీ శక్తి ఏమిటో మాకు తెలుసయ్యా. అయితే నువ్వు మమ్మల్ని అవమానించేటట్లు మాట్లాడావు. పెళ్లి చేసుకోండి అన్న అవమానించడం అండి, మన దృష్టిలో కాకపోవచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో అది చాలా అవమానం. ఎందుకు వాళ్ళు అవమానంగా భావించారో తెలుసా మీకు? మమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు మమ్మల్ని అడగకూడదు, నువ్వు మా తండ్రి గారిని అడగాలి. అంటే నువ్వు అవమానం చేసింది ఎవరిని? మమ్మల్ని కూడా కాదు, మా తండ్రి గారిని నువ్వు అవమానం చేశావు. వివాహం చెయ్యవలసినటువంటి బాధ్యత తండ్రిది. కన్యగా మేము పుడితే మమ్మల్ని కన్యాదానం చేయడానికి నాకు అర్హత దక్కింది అని పొంగిపోతాడు తండ్రి. దశపూర్వేషాం దశాపరేషాం